హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌కి మన ఇండియా అయితే ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ చేయలేదు. మ్యాచ్‌కి ముందు చాలామంది అనుకున్నారు అభిషేక్ శర్మని లేదంటే తిలక్ వర్మని డ్రాప్ చేసి సంజు శాంసంగ్‌ని తీసుకొస్తారని అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌ని తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు జరగలేదు. మన ఇండియాకి పవర్ ప్లేలో మంచి స్టార్టే లభించింది. పవర్ ప్లేలో మనం 3 వికెట్స్ తీసాము. అండ్ వాళ్ళని 40 స్కోర్‌కే రిస్ట్రిక్ట్ చేశాము. సౌత్ ఆఫ్రికా తరపున బ్రెవిస్ అండ్ మిల్లర్ మంచి పార్ట్నర్‌షిప్‌ని నెలకొల్పి మన చేతిలో నుంచి గేమ్‌ని లాగేశారు అని చెప్పుకోవాలి. లాస్ట్‌లో స్టబ్స్ బాగా బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఏశాడు. హార్దిక్ పాండ్యా ఓవర్‌లో స్టబ్స్ 20 రన్స్ దాకా స్కోర్ చేశాడు 20థ్ ఓవర్‌లో. వాళ్ళ టీమ్‌లో బ్రెవిస్ 29 బాల్స్‌కి 45 స్కోర్ చేశాడు. మిల్లర్ 35 బాల్‌కి 63 స్కోర్ చేశాడు. స్టబ్స్ 24 బాల్స్‌కి 44 స్కోర్ చేశారు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వాళ్ళు ఈ 20 ఓవర్స్‌లో 187 స్కోర్ చేసి 7 వికెట్స్ కోల్పోయారు. మన టీమిండియా అయితే బ్రెవిస్ అండ్ మిల్లర్ ఆడుతున్నప్పుడు ప్రెజర్‌లో కనిపిచ్చారు. సో, ఆ ప్రెజర్‌లో కొంచెం ఎక్కువ ఎక్స్‌ట్రాసే ఇచ్చారు. టోటల్‌గా మన టీమిండియా ఈ 20 ఓవర్స్‌లో 11 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. మన బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా మాత్రమే కొంచెం మంచిగా బౌలింగ్ ఏశారు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏశాడు. 2 వికెట్స్ తీశాడు. 28 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7గా ఉంది. బుమ్రా 4 ఓవర్స్ ఏశాడు. 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 3.75గా ఉంది. మిగిలిన అందరూ బౌలర్సు మోర్ దెన్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో ఓన్లీ 1 వికెట్ తీశాడు. కానీ ఎకానమీ 11.75గా ఉంది. 4 ఓవర్స్‌కి 47 రన్స్ ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్స్ ఏశాడు. వికెట్ లేదు. 17 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8.50గా ఉంది. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ ఏశాడు. 45 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్. ఎకానమీ 11.25గా ఉంది. దూబే 2 ఓవర్స్ ఏశాడు. 32 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 16గా ఉంది. దూబే ఇంపార్టెంట్ అయిన సమయంలో బ్రెవిస్ వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా ఇంపార్టెంట్ అయిన సమయంలో మిల్లర్ వికెట్ తీశాడు. ఇక మన బ్యాటింగ్ విషయానికొస్తే శివం దూబే తప్ప మిగిలిన వాళ్ళందరూ 20 రన్స్ లోపే స్కోర్ చేశారు. శివం దూబే మాత్రమే 37 బాల్స్‌కి 42 స్కోర్ చేశాడు. మిగిలిన ఏ ఒక్కరు కూడా 18 రన్స్ కంటే ఎక్స్‌ట్రా కొట్టలేదు. సో, మన టీమిండియా ఈ మ్యాచ్‌లో 111కే ఆల్ ఔట్ అయిపోయింది. పవర్ ప్లేలో 1-6 ఓవర్స్‌లో 31 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. 3 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 5.17గా ఉంది మన టీమిండియాది. 7-14 ఓవర్స్‌లో 55 రన్స్ స్కోర్ చేశారు. 2 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 6.88గా ఉంది. అగైన్ 15-17 ఓవర్స్ మధ్యలో 16 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. 3 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 5.33గా ఉంది. ఎయిట్ ఎయిటీ 18.85 ఓవర్స్‌లో 9 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. 2 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 4.91గా ఉంది. న్యూజిలాండ్ బౌలర్స్ విషయానికొస్తే మార్క్రమ్ ఫస్ట్ ఓవర్ ఏశాడు. ఇషాన్ కిషన్‌ని ఔట్ చేశాడు. ఎన్సన్ తన సెకండ్ ఓవర్‌లో తిలక్ వర్మని ఔట్ చేశాడు. లుంగి ఎంగిడి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్‌కి 15 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ 3.75గా ఉంది. కార్బిన్ బాస్ కూడా తక్కువ ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్ ఏశాడు. 12 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4గా ఉంది. మహరాజ్ 3 వికెట్స్ తీశాడు. 3 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 24 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8గా ఉంది. ఎన్సన్ 3.5 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 22 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్స్ తీశాడు. ఎకానమీ 5.74గా ఉంది. మార్క్రమ్ 1 ఓవర్ బౌలింగ్ చేశాడు. 1 వికెట్ తీశాడు. 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో, ఎకానమీ 5గా ఉంది.
రబాడా 4 ఓవర్స్ ఏసాడు. 32 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్స్. ఎకానమీ 8గా ఉంది. ఈ మ్యాచ్‌లో అయితే మన టీమిండియా 70 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే, పవర్ ప్లేలో మనం బౌలింగ్ చేసేటప్పుడు 3 వికెట్స్ తీసాము. సో, అప్పుడు మనం టాప్ పొజిషన్‌లోనే ఉన్నాము. కానీ వాళ్ళు 7-15 ఓవర్స్ మధ్యలో వాళ్ళు గేమ్‌లోకి వచ్చారు. సో, వాళ్ళ తరపున మిల్లర్ అండ్ బ్రెవిస్ మంచిగా స్కోర్ చేశారు. సో, అదే మనకి పెద్ద నష్టమైంది. మళ్ళీ మనం 15థ్ ఓవర్‌లో కమ్‌బ్యాక్ చేసాము అని చెప్పాడు. సో మెయిన్‌గా మనం ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని సూర్య చెప్పాడు. నెక్స్ట్ మ్యాచ్‌లో మేము స్ట్రాంగ్‌గా వస్తాము అని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. సో, మన టీమిండియా సెమీఫైనల్‌కి క్వాలిఫై అవ్వాలంటే నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచెస్ జింబాబ్వే అండ్ వెస్టిండీస్ మీద ఖచ్చితంగా గెలవాలి. లేదంటే మనకి సెమీస్‌కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.